తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక నిర్వహణపై ఎస్వి యూనివర్సిటీలో ఎన్నికల కమిషన్ స్వీప్ ప్రోగ్రాంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. జిల్లాలోని సెక్టోరల్ అధికారులకు, తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు పీపీటీ ద్వారా ఎన్నికల నిర్వహణ, ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. సెక్టోరల్ అధికారులు నేటి నుండి అప్రమత్తంగా ఉండాలని, 16న ఈవీఎం డిస్ట్రిబ్యూషన్, 17న పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్లకు చేర్చి 18న స్ట్రాంగ్ రూమ్లకు చేర్చేంత వరకు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఎన్నికల్లో సెక్టోరల్ అధికారులు కీలకమైనని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్లు జయరాములు, ఉదయ్, సంతోష్, దస్తగిరయ్య, ఎన్నికల డ్యూటీలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వెరిఫై చేయాలి. వాటిని ప్రెస్ చేస్తే ఈ లాస్ట్ ఇది లాచెస్ ప్రెస్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు షీటు క్లీన్గా తుడుచుకోవాలి. దీనిపైన సెకండ్ బియ్యం కూడా 16 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది మీకు ఆ పిఎస్ వచ్చినప్పుడు మీ తహసీల్దారు మీ టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఈ బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. పేర్లు 16 సింబల్స్. హెచ్ఎస్ ఏమన్నా కట్ అయిందా? రెండో బ్యాలెట్ పేపరు ఇంకొక 20 పేర్లు, 20 కాదు ఇంకొక 14, 12 పేర్లు లాస్ట్లో నోటా ఉందా? మనకు 0304 అని ఉంటుంది. సో ఇది ఫస్ట్ బియు. ఇక్కడ ఏదైనా దీనికి ఏవేవి యూనిట్స్ కనెక్ట్ చేసినారు, డిస్కవరింగ్ యూనిట్స్, ఇప్పుడు దీన్ని మనం కనెక్ట్ చేసినాము. సో అది కూడా మనకు వస్తుంది. ఎప్పుడు క్లోజ్ చేసినారు అన్నది కూడా దీంట్లో డిస్ప్లే అవుతుంది, మెసేజ్ వస్తుంది. సెట్ క్యాండిడేట్స్ అన్నప్పుడు మనం సపోజ్ ఇక్కడ 11 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ మనము ప్రెస్ చేస్తాం. ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు అక్కడ 11 రికార్డ్ అవుతుంది. ఈ సిగ్నల్స్ వచ్చిన తర్వాత మనం క్యాండిడేట్ సెట్ ప్రెస్ చేసినామంటే క్లియర్ వస్తుంది. సెట్ క్యాండిడేట్స్ వస్తుంది. సెట్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ క్యాండిడేట్ ఇప్పుడు మనము 11 మందికి పెట్టినాము ఇది బియు. సో 11 ప్రెస్ చేసినామంటే అప్పుడు మనం క్యాండిడేట్ వాడితే ఎవరీ 5th బ్యాలెటింగ్ యూనిట్కి బ్యాటరీ కావాలా టెస్ట్ చేసేసి ఉంటారు. ఎక్కడ ఈవీఎం కమిషన్ అప్పుడే ఇంజనీర్ టెస్ట్ చేసి ఉంటాడు, మీరు కనెక్ట్ చేసి ఉంటారు. ఈ స్లిప్స్ వస్తున్నాయి అంటే వీవీప్యాట్ కనెక్ట్ అయిందని అర్థం. 7 స్లిప్స్ వచ్చి కట్ అవుతాయి.